హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కొన్ని జిల్లాల్లో పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాల్లో కురవనున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్ళిన వాతావరణ పరిస్థితులు ఏంటి, ఏ జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే అల్పపీడనం పూర్తి స్థాయిలో బలహీనపడడంతో మధ్యాంధ్ర అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు క్రమేణా తగ్గుముఖం పట్టాయి. అయితే అండమాన్లో ఏర్పడినటువంటి మరొక ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో అత్యధికంగా రాయలసీమ, దక్షిణ కోస్తా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణలో మాత్రం అల్పపీడన ద్రోణి కొంతమేర ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా నల్గొండ, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి తేలికపాటి జల్లులు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ఆ తర్వాత దక్షిణ తెలంగాణ జిల్లాలు మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, వరంగల్, వనపర్తి, వికారాబాద్ జిల్లాల్లో మాత్రం మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదు కానుంది. అత్యధికంగా వికారాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి. మధ్యాంధ్ర గుంటూరు, కృష్ణా, కోనసీమ, అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో దాదాపుగా పొడి వాతావరణం కొనసాగుతుంది 4 రోజుల పాటు. రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, కడప, చిత్తూరు ప్రాంతాల్లో ఈ రోజు రాత్రి నుంచి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది. ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.